ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ అయిపోతుంది అనుకున్న కృతి శెట్టి తెలుగులో బొక్క సినిమా మాత్రమే చేస్తుంది. తెలుగు వాళ్ళు ఈ అమ్మని రిజెక్ట్ చేసినా మన వాళ్ళే ఈ భామకి తమిళంలో క్రేజ్ తీసుకొచ్చారు, ఆఫర్స్ ఇప్పించారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఉప్పెనతో తెలుగు తెరకి పరిచయమైన కృతి శెట్టి క్యూట్ లుక్ తో పాటు పెర్ఫార్మెన్స్ తో యూత్ నే కాదు అందరినీ ఇంప్రెస్ చేసింది. ఉప్పెన రిలీజ్ కాకుండానే కృతి శెట్టి బిజీ అయిపోయింది. శ్యామ్ సింగ్ రాయ్ లో నానితో, బంగారాజులో చైతుతో జతకట్టి హ్యాట్రిక్ కొట్టింది. ఆ తర్వాత వారియర్ లో రామ్ తో, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో సుధీర్ బాబుతో, మాచల నియోజకవర్గం సినిమాలో నితిన్ తో జతకట్టి యంగ్ హీరోస్ కి మెయిన్ ఆప్షన్ అయినా ఫ్లాప్ లు వెంటాడాయి. హ్యాట్రిక్ హిట్ తర్వాత వరుస ఫ్లాప్లతో కృతి ఫేడ్ అవుట్ అయిపోవడంతో ఈ అమ్మడిని టాలీవుడ్ పట్టించుకోవడం మానేసింది. ప్రెజెంట్ శర్వాతో జతకడుతోన్న సినిమా ఒక్కటే చేతిలో ఉంది. తెలుగులో 2 ఏళ్లకే ముగిసినట్టు అనిపించినా మన వాళ్లే కృతిని తమిళ చిత్రసీమకి పరిచయం చేసి అక్కడ బిజీ అయ్యేలా చేశారు. కృతి శెట్టి నటించిన 2 సినిమాలు ది వారియర్, కస్టడీ తెలుగుతో పాటు తమిళంలో రూపొందాయి. ఈ బైలింగ్వల్ మూవీస్ ఫ్లాప్ అయినా తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కావడంతో కోలీవుడ్ లో గుర్తింపు దక్కింది. ప్రెజెంట్ తెలుగులో ఒక్కటే ఉన్నా తమిళంలో మాత్రం 3 సినిమాలున్నాయి. ఇలా ఈ కన్నడ బ్యూటీని కోలీవుడ్ ఆదుకుంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ విసిగిపోయాడా? పవన్ కోసం 3 ఏళ్లు గడిపేసి చివరికి మేలుకున్నాడా? హరిహర వీరమల్లు నుంచి బయటకొచ్చేసి ఏం చేస్తున్నాడు? ఈ లెక్కన ఇప్పట్లో వీరమల్లు పూర్తి కాదా? హవలు పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. ఏపీ ఎలక్షన్స్ అయ్యే వరకు రాజకీయాలతోనే బిజీ. ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు మొదలు కాదట. దీంతో క్రిష్ బయటకొచ్చి లేడీ ఓరియంటెడ్ మూవీ తీయడానికి రెడీ అవుతున్నాడు. పవన్ క్రిష్ మూవీ హరిహర వీరమల్లు మొదలై 3 ఏళ్లైంది. ఏడాది నుంచి పవన్ వీరమల్లు సెట్స్ పైకే రాలేదు. హరిహర వీరమల్లు ముందుగా మొదలైన ఆ తర్వాత స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్, బ్రో రిలీజ్ అయ్యాయి. ఎన్నికల హడావిడి తగ్గిన తర్వాత పవన్ ముందుగా ఓజీకి డేట్స్ ఇచ్చి సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 3 ఏళ్లు వేస్ట్ చేసుకున్న క్రిష్ మేలుకొని మరో మూవీపై ఫోకస్ పెట్టాడు. తెలుగులో స్టార్స్, యంగ్ హీరోస్ 2 ఏళ్ల వరకు బిజీ. ఎవరూ అందుబాటులో లేకపోవడంతో లేడీ ఓరియంటెడ్ మూవీ తీయాలన్న ఆలోచనలో క్రిష్ ఉన్నారట. హీరోయిన్ గా అనుష్క పేరు వినిపిస్తోంది. క్రిష్ తీసిన వేధంలో సరోజ పాత్ర అనుష్కకి మంచి పేరు తీసుకొచ్చింది. మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి తర్వాత అనుష్క మరో సినిమా సైన్ చేయలేదు. బాగా నచ్చితే గాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వని బొమ్మాలికి క్రిష్ బలమైన కథ చెప్పి ఒప్పించారట.